హాయ్ అండి. టుడే పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? నా కడుపుని చెడబుట్టాడు. ఈ పెద్ద నా కొడుకు నా కడుపుని చెడబుట్టాడు. ఏమైంది సరిగ్గా చెప్పు, వదినకి అర్థం కాకుండా ఉంది. ఏమైందా? వాళ్ళ సంబంధాలకి ఎవరో వస్తే, గాయత్రి సంబంధానికి వస్తే వాడు వీడికి పెత్తనం చెప్తున్నాడు. వాళ్ళ గురించి నేను నిజాలు చెప్తే వీడు కావాలని మంచిగా చెప్పి ఆ సంబంధం చెడగొట్టనివ్వకుండా చేశాడు. నా కొడుకు నా కడుపుని చెడపుట్టాడు అని తిట్టుకుంటూ ఉంటాడు. ఈ లోపల నిజమే కదా వదిన, అదే అలా ఎందుకు తిడుతున్నాడు మీ నాన్న? అవును వదిన, పెద్ద అన్నయ్యకి ఏదో చేద్దాం అనుకున్నాడు, కానీ ఇలా జరిగింది కదా వదిన. అన్నయ్య ఇలా రా అని చెప్పేసి అలా వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా అన్నయ్య చల్లగాలికి వచ్చావు అన్నయ్య అంటే నవ్వుకుంటూ ఉంటారు. ఈ లోపల గాయత్రికి ఫంక్షన్ కోసమని, నిశ్చితార్థం కోసమని డెకరేషన్ చేస్తారు. బావా శనిగ్రహాలు ఉన్నాయి లోపలికి పద అంటారు. ఈ లోపల గాయత్రిని చూసి చాలా ఫీల్ అవుతాడు పెద్ది. అలా ఫీల్ అవుతూ ఉండగా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి అందరూ కూర్చుంటారు. పెద్ది మటికి భోజనం తీసుకురమ్మంటే అన్నీ తీసుకొస్తాడు, కానీ అన్నం తీసుకురాడు. అదో టైప్లో అన్నీ మర్చిపోతూ ఉంటాడు. ఇదేంటన్నయ్య ఉప్పు ఎక్కువ వేసేసావు అని అనేసరికి మహాలక్ష్మి సీరియస్గా ఉంటుంది. రోజు తింటారు కదా, ఒక రోజు ఉప్పు ఎక్కువైపోతే ఏమైపోతుంది అని అనేసరికి పెద్ది చక్రి అందరూ స్టన్ అయిపోతారు. బాబు ఏమీ అనకుండా ఉంటేనే మంచిది అని అనుకుంటూ ఉంటారు. కానీ పెద్ద మటికి మనసులో చాలా బాధతో అలాగే ఉంటాడు. బాధతో ఉన్నప్పుడు అలా కూర్చుని తనలో ఆలోచించుకుంటూ ఉంటాడు. ఈ లోపల వాళ్ళ నాన్న ఆలోచించుకుంటూ ఉంటాడు. అయ్యో అనుకుంటూ ఈ లోపల ఏదో పాలు తీపిపోయి కాళ్ళ మీద వేసుకుంటాడు. అన్నయ్య ఏమైంది? ఏమైంది అసలు మీకు? ఏమీ లేదమ్మా, పాలు తోడిపెట్టేద్దాం అనుకుంటే ఇలా అయ్యిందమ్మా అంటూ ఉంటాడు. అన్నయ్య ఎందుకన్నయ్య అలా ఉన్నావు? ఏం లేదురా, నేను బాగానే ఉన్నాను అంటాడు. ఇలా అందరూ బాధపడుతూ ఉంటారు. పెద్ద అన్నీ నేను తీస్తానులే అన్నయ్య, వదిన నేను మోపు తీసుకొస్తాను అని చెప్పేసి అంటాడు చిన్నోడు. ఇలా అందరూ ఉండగా అలా జరుగుతూ ఉండగా అన్నీ పడేస్తూ ఉంటాడు, మర్చిపోతూ ఉంటాడు. ఈ లోపల తనలో తనే మాట్లాడకుండా అనుకుంటాడు. ఈ లోపల వాళ్ళ నాన్న వచ్చి, ఏరా నాన్న ఏం చేస్తున్నావు? ఏం లేదు నాన్న మనసులో బాధ ఉంది కాబట్టే కదా నువ్వు అలా ఉన్నావు. పదరా నాన్న, నీకు నీకు నీ మనసు హాయిగా ఉంటుంది, నీ కాళ్ళు తేలినట్టుంటుంది, పడుకుని పోతావు, నీ బాధ తేలిపోద్దు నాన్న అనేసరికి, ఎందుకు నాన్న వద్దు నాన్న అనైతే అయినా సరే పట్టించేసి, నాన్న నాకు గాయత్రి అంటే చాలా ఇష్టం నాన్న, నాకు చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి గాయత్రి అంటే ఇష్టం, కానీ అది ఎప్పుడు దొడ్డి వైపు నుంచి వస్తుందా లేకపోతే ఏంటా అని అనుకునేదాన్ని నాన్న అని అనేసరికి, రే సుపుత్ర ఇలా తాగరా అనేసరికి, పెద్ద ఏం చేస్తున్నారు మీరు? అసలు ఏం జరుగుతుంది? తాగుతున్నారా? పెద్ద ఎక్కడా అని చిన్నోడిని అడిగితే, పెద్ద అన్నయ్య బయట ఉన్నట్టున్నాడు వదిన అనేసరికి చూస్తే తాగుతాడు. మీరు చెడగొట్టింది కాకుండా తను కూడా చెడగొడుతున్నారా? అది కాదు నాన్న మహాలక్ష్మి వచ్చింది, నేను తర్వాత తాగుతాను అంటాడు. ఇంకా అందరూ వచ్చేసరికి మా పెద్ద చక్రి ఇద్దరు వచ్చేసరికి ఇంకేం చేయాలో తెలియక అందరూ ఎవరికాళ్ళు నిశ్శబ్దంగా పడుకుంటారు. ఇదేంటిది మహాలక్ష్మి ఏం చెప్పింది, ఇలాగా నాన్న తాగిస్తున్నాడంది, ఇతను చూస్తే పడుకున్నాడు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి వెళ్ళేసరికి అక్కడ పెద్ద రా అన్నయ్య చిన్న అంటే, లేదు అలాగే ఉంటాడు. అది కాదురా, గాయత్రి అంటే నాకు చాలా ఇష్టం రా, నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం రా, ఎప్పుడు అది దొడ్డి వైపు నుంచి వస్తుందా అని చూస్తున్నాను రా, గాయత్రిని చిన్నోడిని కూడా దాని కొడుకులా చూసుకుంటుందిరా, గాయత్రి అంటే ప్రాణం రా నాకు చిన్నప్పటి నుంచి, కానీ మీ అందరి కోసం నేను ఇలా ఉన్నాను రా, కానీ నా మనసులో మాట ఇవాళ వచ్చేస్తుందిరా అనేసరికి అందరూ ఫీల్ అవుతారు. మహాలక్ష్మి, చక్రి, కేశవ అందరూ ఫీల్ అవుతాడు. చిన్న అందరూ ఫీల్ అయితే, రా అన్నయ్య అనేసరికి ఇంకా తీసుకెళ్ళి పడుకోబెడతారు. తెల్లారేసరికి ఎవరి కాళ్ళు ఏమీ మాట్లాడరు, కామ్గా ఉంటారు. ఈ లోపల మన స్టైలిష్ శైలి ఉంటుంది కదా, స్టైలిష్ శైలిలో వేసే చూసేసరికి, ఏమే ఏమైందే లెగలేదా, పడుకున్న దాన్ని లేపి ఇలా మాట్లాడతావేంటే నువ్వు అంటూ ఉంటే, ఏంటిది ఎలా జరుగుతుంది, ఏమైందే, నువ్వు ఇన్స్టాగ్రామ్లో చూడలేదా
ఆ మెకానిక్ వాడితోటి నువ్వు రీల్ చేసావు కదా, అది మిలియన్స్ అయిందే, మిలియన్స్, అవునా నిజమా అని చెప్పేసి డ్యాన్సులు వేస్తూ ఉంటుంది. ఓ పక్క నుంచి చక్రి మహాలక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలాగైనా సరే పెద్దికి బాధ తగ్గించాలి, ఏం చేయాలో నాకేమీ అర్థం కావట్లేదండి, ఏం జరుగుతుందో ఏంటో నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదని మహాలక్ష్మి అంటుంది. కానీ మీరు మీ అన్నయ్య గురించి ఆలోచించే విధానం బట్టి చూస్తే మీరేమంత చెడ్డ కాదు, చాలా మంచిగా ఉన్నారే అంటూ ఉంటుంది. సరే పదండి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. అసలు ఏం జరుగుతుంది, ఈ రేపు తెల్లారి లెగిస్తే గాయత్రి నిశ్చితార్థం ఏం జరుగుద్ది అనేది మనం చూడాలి. అసలు కమింగ్ ఎపిసోడ్లో నిశ్చితార్థంలో ఏం జరుగుతుంది, అసలు నిశ్చితార్థం చేసుకుంటుందా లేకపోతే పెద్దికి గాయత్రికి కలిపి పెళ్ళవుతుందా అనేది మనం చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.